ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. నంద్యాల జిల్లా సంజామల మండలంలోని పేరు సోమల గ్రామంలో ఇంటి యజమాని ముందర కాంపౌండ్ వాల్ తోతూ పెద్ద రంధ్రం పడింది. ఆ రంధ్రంలో కింద అయితే చాలా గుహ ఉంది. ఆ గుహలో ఒక దేవాలయం అయితే బయటపడింది. ఇప్పుడు ప్రస్తుతం మనం అదే గ్రామంలోని పేరు సోమల గ్రామంలో ఉన్నాము. ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటి ముందర ఇదే ఇల్లు ఇప్పుడు చూపిస్తున్నాం కదా. ఇదే ఇంటి ముందరనే ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళు ఇక్కడే ఇంటి ముందర కాంపౌండ్ వాల్ ముందర గుంత తవ్వుతుంటే పెద్ద గొయ్యి ఏర్పడింది. ఇప్పుడు మనం చూస్తున్నాం అదే గొయ్యి. ఇక్కడ ఒక ఆర్చ్ లాగా ఉంది. మొత్తం ఒక ఏదైతే ఉందో ఒక ఆర్చ్, ఎంట్రన్స్ ఆర్చ్ లాగా ఒక దారి అయితే లోపలికి ఉంది. ఇంతకు ఈ గొయ్యి ఎందుకు తవ్వారు అంటే ఇప్పుడు అంతవరకు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఏమంటే ఒక కాంపౌండ్ వాల్ తవ్వుతూ ఈ గొయ్యి బయటపడింది అని అంటున్నారు. కానీ కేవలం అదైతే కాదు, ఇక్కడ ఉన్న ఈ ఇంట్లో ఉన్న యజమానికి కొన్ని ఏళ్ల నుండి సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. ఈ సమస్య గల కారణం ఎందుకంటే కిందనే గుడి ఉందని చెప్పి తెలిసి ఆ గుడిని ఇప్పుడు తీయాలని, తోగితే ఉందా లేదా తెలిస్తే మేము ఇక్కడ ఉండి ఖాళీ చేస్తామని చెప్పేసి అదే పని కంటే చుట్టుపక్కల ఎక్కడైనా అందరూ వ్యతిరేకించినా కూడా మొత్తం గుంత తోగి ఆ దేవాలయం అయితే బయటపడింది. ఇప్పుడు ఈ యజమాని ఇక్కడ ఖాళీ చేసి అయితే వేరే చోటికి వెళ్ళారు. అంటే దేవాలయం పైన ఇల్లు ఉండకూడదని కేవలం దానికోసమే తోగి దాని సాక్ష్యం కావాలని చెప్పేసి చూశాడు. ఇంతవరకు దేవాలయం పైన నేను ఉన్నాను, ఇంటి యజమాని ఉన్నాడు కాబట్టి వాళ్ళకి సమస్యలు ఎదురైనాయని చెప్పేసి ఇక్కడ తోగడం జరిగింది. ఇప్పుడైతే దేవాలయం అయితే బయటపడింది. ఇంతకు దేవాలయంలో లోపల ఎలా ఉంది పరిస్థితి, అంటే దేవాలయంలో ఏ గుడి ఉంది అని మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం ఇది ఆర్చ్. మొత్తం ఈ ఆర్చ్ లో కొంచెం దారి అయితే ఉంది. దారిలో మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం లోపలికి అయితే మనం చూస్తున్నాం కింద వస్తున్నాం. ఇప్పుడు ఏదైతే వచ్చాము ఇక్కడ మొత్తం ఏదైతే పాత అయితే గుడి అనేది అయితే బయటపడింది. మొత్తం ఇదైతే పురాతన కొన్ని దశాబ్దాల కిందట ఇది గుడి ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు సేమ్ గుడి ఎంట్రన్స్ అంటే ఇది గర్భాలయం, శివాలయంలోని గర్భాలయం ఎలా ఉందో సేమ్ అదే గుడి. చాలా చిన్న టెంపుల్ లాగా ఉంది. అప్పట్లో శివుడి ఆకారంలో అయితే శివలింగం అయితే లేదు. మనం ఇప్పుడు చూస్తున్నాం, లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చుట్టుపక్కల ఈ గర్భాలయంలో అయితే అడుగు పెడుతున్నాం. గర్భాలలో అయితే చూస్తుంటే మొత్తం కొన్ని అంటే ఇక్కడ ఏం మట్టి దింపలు ఏం లేవు, మొత్తం ఓపెన్ ఉంది. పైన టాప్ కూడా స్టార్ ఆకారంలో అయితే ఇక్కడ పైన ఇది ఉంది, మొత్తం స్టార్ ఆకారం ఉంది ఈ గర్భాలయము. చుట్టుపక్కల మొత్తం కొన్నేళ్ళ నుండి ఇది అయితే శిథిల వ్యవస్థలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడైతే రీసెంట్గా అయితే పూజలు అయితే చేశారు మొత్తం మహిళలు. ఎప్పుడైతే బయటపడిందో ఇక్కడ పూజలు కూడా నిర్వహించారు. కానీ ఇక్కడ కేవలం ఇక్కడ శివలింగమ్మా ఇది ఏమి అనేది అంత చికెన్ ఇది మొత్తం ఇక్కడ ఒక రంధ్రం అయితే ఉంది, చిన్నగా ఒక కొబ్బరి చిపాకంలో రంధ్రం అయితే ఉంది. ఇదైతే శివలింగం అంటే శివాలయం అనేది అయితే తెలుస్తుంది. ఇంతకు ఈ ఆలయం ఎన్నేళ్ల కిందది, ఈ ఆలయం ఎప్పటి నుండి ఉండేది, గతంలో ఈ ఆలయం ఎలా మూతపడింది, ఈ ఆలయం పైన ఎలాగ ఇల్లు కట్టుకున్నారనే పూర్తి సమాచారం, మరింత సమాచారం మనం తెలుసుకుందాం. అయితే ఈ దేవాలయాన్ని చూసేందుకు అయితే ఈ గ్రామ ప్రజలు చాలా మంది ఎత్తుస్తున్నారు. ఇక్కడ ఈ దేవాలయం చరిత్ర ఏమైనా తెలుసో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఈ గుడి ఎప్పుడైనా చూసారు మీరు? దీని గురించి తెలుసు? ఎప్పుడో పిల్లప్పుడు కింద చూసాం సార్. మేము పిల్లప్పుడు కింద చూసినాము. అప్పుడు గుంత పడినది. అప్పుడు రాళ్ళు ఇంకా మిద్దెనికి రాళ్ళు దున్నికి పోయినప్పుడు అప్పుడు కింద ట్రాక్టర్ టైర్ కింద పడి ఇరుకపోయినప్పుడు చూసినాం. అప్పుడు దాదాపు 30 ఏళ్ళు అవుతుంటది. అంటే 30 ఏళ్ళ కిందట ఇలాగనే బయటపడింది. ఇలా వల్ల ఊరికి ఇప్పుడు పడినట్టు చిన్నది గొంతు పడినది. అప్పుడు బూడి చేసినారు. లోపల గుడి తెల్లు అప్పుడు తెల్లు. పైన వాళ్ళు మళ్ళీ కాంపౌండ్ కట్టుకున్నారు, రూమ్లు వేసుకున్నారు. అంటే ఇప్పుడు పైన ఇది మొత్తం తీయడానికి కారణం ఎందుకు ఇప్పుడు గుడి ఉందా లేదా? నాకు కళ్ళింపులోకి వచ్చి కమ్యూనిటీ సంఘ అడిగి పోయింటే కళ్ళింపులోకి వచ్చాడంట. వచ్చి ఆయన తీసిపో చూద్దాం పో అన్నాడు. అని దానికోసం ఏం తీయాలని చెప్పారు? అదే గుడి చూపిపో కొంచెం అని తీసినారు. పైన మొన్న వచ్చి తీసినారు. తీసిన తర్వాత అది గడ్డన పడింది. అంటే ఈ గుడి పైన ఉన్నందుకు వాళ్ళకి సమస్యలు ఎదురైన సమస్యలు, వాళ్ళ ఇంట్లో బాగాలేక పరిస్థితులు బాగాలేక వాళ్ళు రోడ్డుని చేరినారు. అది రూమ్ అట్లా నేర్చిపెట్టి చాలా రోజులే పెట్టి తర్వాత ఇంకా వాళ్ళు దినం సాయంకాడికి పోతుంటే మీ ఇంటి కింద గుడి ఉంది, దాన్ని తీయాలా అది అని చెప్పారంట. అంటే గుడి అయితే ఉంది కదా, ఇల్లు అమ్మిన వాళ్ళు ఎవరు అంతకుముందు కూడా ఏదో సమస్య ఎదురైనా ఎవరికన్నా? అది సమస్యలు అంటే వాళ్ళు అమ్మేటోళ్ళకి పిల్లోనికి అందుకు బాగాలేదని వార్త వచ్చింది. మనకైతే తెలుసు, అది మా నాన్న వాళ్ళకు తెలుసు. అంటే ఈ టెంపుల్ పైన ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి కేవలం గుడి ఉందా లేదా తెలుసుకునేందుకు అయితే తోగే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా గుడి బయటపడింది. అంటే ఊర్లో ఈ గ్రామంలో ఎలా అనిపిస్తుంది గుడి బయటపడడంతో? గుడి బయటపడేందుకు బాగానే సంతోషంగా ఉంది.
దానికి ఇబ్బంది ఏం లేదు. అంటే ఈ గుడిని వెలికి తీయాలంటారా, లేదంటే గుడిని పూజ చేయాలంటారా? అది అంతా ఏం లేదు, అందరు ఎటు ఉందో ఊర్లో పెద్ద మందులు ఉన్నారు వాళ్ళకి లేదు. అంటే ఇప్పుడు గుడిలో పూజలు చేస్తే ఊరికి బాగుంటది అని సాంప్రదాయం ఉంటది. మీరేమనుకో ఊరంతా ఏమనుకుంటున్నారు? ఊరు గురించి మనకైతే తెలియదు. అందరు వచ్చి పూజలు చేస్తున్నారు. నిన్న నైట్ వచ్చారు, మొన్న వచ్చి నైట్ వచ్చి చేసిపోయినారు. పూజలు చేస్తున్నారు. ఏంటంటే లింగం ఒకటి లేదు. అంటే ఉండిందా లింగం ఎప్పుడు ఉంటదని చెప్పారు? అప్పుడు అన్నారు తెలుదు, మా పిల్లప్పుడు అన్నదే మేమైతే చూడలేదు. ఇప్పుడు మేము చూడడం ఫస్ట్ ఇది. ఇప్పుడైతే లోపల అంటే ఎలా ఉంది అని చెప్పారు? లింగం రౌండ్ గా ఉంది అన్నారు. రౌండ్ ఉంది అన్నారు, చిన్నది రౌండ్ ఉంది అన్నారు. ఎవరు గుప్త నిధుల కోసం కూడా తోగారు అని చెప్పేసి తెలియదు, మనకైతే తెలియదు. మా ఇల్లు పక్కనే, మేము కూడా 3 రోజుల నుంచి చూస్తున్నాం. వచ్చిపోతున్నారు, టెంకాయలు కొడుతున్నారు, పోతున్నాం. మనం ఏదైతే ఇంటి కింద గర్భాలయంలోని దేవాలయం కూడా చూసాం, అందులో అయితే శివలింగం అయితే లేదు గర్భాలయంలో. దాని కింద పానమట్టం అయితే ఉంది. ఆ శివలింగంలో అయితే ఆ పానమట్టం కూడా గ్రామస్తులు అయితే పూజలు అయితే చేస్తున్నారు. ఈ ఇంటి కింద ఆ దేవాలయం ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఈ ఇంటికి ఈ ఏదైతే ఎంట్రన్స్ కిందనే ఒక కింద మనం చూసాం ఆల్రెడీ ఒక ఎంట్రన్స్. ఈ పక్కన ఏదైతే ఈ ఇల్లు ఉందో ఇక్కడే దీని కిందనే మొత్తం గర్భాలయం ఉంది. దీని కింద మొత్తం గర్భాలయం, ఇక్కడే మొత్తం దీని కింద శివాలయం అయితే ఉంది. ఈ శివాలయం ఏదైతే ఇల్లు ఎవరైతే కొన్నారో గత 8 ఏళ్ల కిందటనే 7-8 ఏళ్ల కిందటనే ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. అంటే సమస్యలు వస్తున్నాయి ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నందుకు అని చెప్పేసి తెలిసిందైతే. కొందరు ఎవరైతే పూజలు కావచ్చు, కొందరు సిద్ధాంతాలు కావచ్చు, ఈ ఇంటి యజమానికి మీ ఇంటి కింద గుడి ఉంది, ఆ గుడిని వెలికి తీస్తే మీ సమస్యలు తొలగిపోతాయని చెప్పడంతో గత 2 రోజుల కిందట అయితే మొత్తం ఒక రంధ్రం ఏర్పాటు చేసి మొత్తం ఊరికంతా చూపించే ప్రయత్నం చేశాడు. ఇది గుడి ఉంది, అందుకే గుడి పైన నేను ఇంట్లో నిర్మాణం చేయకూడదు, ఇది జరిగింది అప్పట్లో నేను కొన్నాను, దీనివల్ల నాకు సమస్యలు ఎదురవుతున్నాయి, ఇది మొత్తం ఈ ఇంటిని కూడా నేను మొత్తం దేవాలయానికి వదిలేస్తాను, ఈ గ్రామానికి వదిలేస్తాను, నాకు ఇల్లు కూడా వద్దు, దేవాలయాన్ని పునర్నిర్మించండి అని చెప్పేసి అయితే యజమాని అదే భావిస్తున్నట్టు తెలిసింది. యజమాని ఇక్కడ లేడు, వేరే చోట అయితే కాపురం చేస్తున్నాడు. ఈ దేవాలయాన్ని కాపాడాలని చెప్పేసి యజమాని అయితే దానికోసమే ఈ గుడిని అయితే వెలికి తీశాడు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్, కిరణ్, సుమన్ టీవీ, నంద్యాల జిల్లా.